నాస్ట్రాడామస్ బుక్లోనే రాసుంది. ఏంటంటే 2021లో ఏం రాసుందంటే, క్యారింగ్ ఇన్ఫెక్టెడ్ అన్బిలీవర్స్ అండ్ ప్లేగ్స్, మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్, 1,000,000 souls will die. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ఫ్రెండ్ రోహిత్. సో ఇవాళ నేను ఒక బుక్ స్టోర్కి వెళ్ళబోతున్నా అండి, బార్న్స్ అండ్ నోబుల్స్ అని చెప్పి. అది లైబ్రరీ కమ్ బుక్ స్టోర్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ చాలా ఫేమస్ అయిన బుక్ స్టోర్ ఇది, బార్న్స్ అండ్ నోబుల్స్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాము. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము, అంటే ఎలాంటి బుక్స్ దొరుకుతాయి, అంటే ఎంత హ్యూజ్గా ఉంటుంది లోపల అంతా అని చెప్పి. సో అది మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో లెట్స్ గో అండ్ దెన్ చెక్. బార్న్స్ అండ్ నోబుల్స్ అనే ఈ బుక్ స్టోర్ ఒక మాల్లో ఉందన్నమాట. ది గ్రోవ్స్ అని చెప్పి. ఇది ఒక ఓపెన్ మాల్. మీరు చూడొచ్చు, ఇదంతా ఒక మాల్ అనమాట. ఇది ఒక ఓపెన్ మాల్. సో దీని లోపల మనకి ఇప్పుడు ఈ స్టోర్ ఉంది. సో మనం ఈ స్టోర్ లోపలికి వెళ్ళి అండ్ కుదిరితే ఈ మాల్ కూడా కొంచెం నేను చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాల్. సో లెట్స్ గో అండ్ సీ. ఈ మాల్ అంతా ఓపెన్ మాల్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు. అక్కడ ఏదో వాటర్ ఫౌంటైన్ కూడా అవుతుంది. సో మ్యూజికల్ ఫౌంటైన్ యాక్చువల్లీ అది. సో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా చూద్దాం మనం. అండ్ సో దిస్ ఈస్ ద బుక్ స్టోర్ అండి. నేను ఇందాక ఐ వాస్ టాకింగ్ అబౌట్ కదా, బార్న్స్ అండ్ నోబుల్స్ అని చెప్పి. బార్న్స్ అండ్ నోబుల్. సో లెట్స్ గో అండ్ సీ. చూడొచ్చండి మీరు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి. ఇంత పెద్ద బుక్ స్టోర్ అసలు. ఇక్కడ బుక్స్ దొరుకుతున్నాయి మనకి, వైనల్ డిస్క్స్ దొరుకుతున్నాయి, అండ్ దెన్ CDs దొరుకుతున్నాయి, మళ్ళీ DVDs దొరుకుతున్నాయి, ఎవ్రీథింగ్. మళ్ళీ కిడ్స్ కోసం కూడా సపరేట్ సెక్షన్ ఉంది. లెట్స్ గో టు ద కిడ్స్ సెక్షన్ అని. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చేసామండి. అండ్ చూడొచ్చు మీరు, ఎంత హ్యూజ్గా ఒక బుక్ స్టోర్. యాక్చువల్లీ ఇంత పెద్ద బుక్ స్టోర్ మనము చూడొచ్చు ఇక్కడ యాక్చువల్లీ. అండ్ దెన్ ఇది చెప్పినట్టు ఇక్కడ లైబ్రరీ స్పేస్ కూడా ఉంటుందన్నమాట. మనము కావాలంటే బుక్స్ని చదువుకోవచ్చు కూడా. అండ్ దెన్ చాలా హ్యూజ్గా ఉంటుంది అసలు. ఒక బుక్ స్టోర్లో మనం ఇక్కడ ఎస్కలేటర్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ ఇటువైపు మీరు చెక్ చేసుకుంటే బుక్ స్టోర్ లోపల మనకి ఎస్కలేటర్ కూడా ఉందన్నమాట పైన. సో యా, సో ఇది చాలా పెద్ద బుక్ స్టోర్ అండి. అండ్ దెన్ లెట్స్ సీ, అది డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ బుక్సే కాకుండా మనకి ఇక్కడ CD ప్లేయర్స్, అండ్ అదే కాకుండా చాలా గ్రామ్ ఫోన్లో ఉండే డిస్క్స్ అవన్నీ కూడా అమ్ముతారు. ఇప్పుడు ఇది చూడండి, వైనల్ డిస్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో యూ చెక్ దిస్. ఇక్కడ వైనల్ డిస్క్స్ ఇవన్నీ అంటే మన అన్నీ దొరుకుతాయండి. అండ్ దెన్ నేను ఏం విన్నా అంటే, నేను ఏం విన్నా అంటే ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదండి, అతని పిక్చర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సమ్వేర్. లెట్స్ చెక్ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ దాట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసుకుంటే మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్.
సో టూ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అండి ఇది. చాలా పెద్ద, చాలా హ్యూజ్గా ఉంది. అండ్ ఎవ్రీవేర్ బుక్స్. మీరు ఎక్కడ నడిచినా కానీ, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కంప్లీట్లీ బుక్సే కనిపిస్తున్నాయి మనకి. సో యా, లెట్స్ గో అప్ స్టేర్స్ అండ్ దెన్ ఇంకా చూద్దాం. లెవెల్లో మనకి ఏమేమి ఉన్నాయంటే కెఫే ఉందండి, పైన స్టార్ బక్స్ ఉంది, మళ్ళీ బుక్స్ ఉన్నాయి, కిడ్స్ కోసం ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి, అండ్ కస్టమర్ సర్వీస్ ఉంది, అండ్ రెస్ట్ రూమ్ ఉంది. సో లెట్స్ గో అప్. సో ఇక్కడ నేను ఒక బుక్ చూసానండి, అండర్ వరల్డ్ ద మిస్టరీస్ ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్పి. సో ఇక్కడ మీరు లోపల చూడొచ్చు, ద్వారకా, మన శ్రీకృష్ణుడి ద్వారకా గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో ఇది అండర్ వరల్డ్ మిస్టరీస్. మనందరికీ తెలుసు ఇది ద్వారకా మునిగిపోయింది అని చెప్పి యుగాంతంలో. సో వీ హ్యావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు, ద్వారకా అని చెప్పి దీంట్లో మెన్షన్ చేశారు. సో యా, ఇది కంప్లీట్లీ ఒక మన ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ మన హిందూ టెంపుల్స్ గురించి, మునిగిపోయిన ఇదండి ఋషుల ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ కంప్లీట్లీ మన హిందూయిజం గురించి మ్యాక్సిమం ఉందండి. అంటే ఇలా టెంపుల్స్ కన్స్ట్రక్షన్, ఇలా మునిగిపోయిన వాళ్ళు, నాసా వాళ్ళు ఏమైతే డిస్కవర్ చేశారో అండర్ గ్రౌండ్లో ద్వారకా సిటీ, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు ఈ బుక్లో. ఫ్రెండ్స్, నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను మీకు. ఐ ఫౌండ్ దిస్ లైక్ వెరీ స్ట్రేంజ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాస్ట్రాడామస్ అని చెప్పి మనకి ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేశారు. అంటే ఎలా అయితే మనకి బ్రహ్మం గారు ఎలా అయితే ఉన్నారో తెలుగులో, అలా మనకి వరల్డ్ వైడ్ నాస్ట్రాడామస్ చాలా ఫేమస్ అనమాట. సో అతని బుక్ ఇది, అతని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసిన బుక్. సో దాంట్లో మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2017 గురించి రాశారు, 2018 గురించి రాశారు, 2019 గురించి కూడా రాశారు, అండ్ దెన్ డైరెక్ట్లీ 2021. దెర్ ఇస్ నో 2020. 2019 తర్వాత డైరెక్ట్లీ 2021కి వెళ్ళిపోయిందండి. అంటే ఇమాజిన్, అంటే 2020లో దర్ ఇస్ నథింగ్ అనమాట. పాండమిక్ వల్ల మేబీ హీ కుడ్ హ్యావ్ ప్రెడిక్టెడ్ దట్ 2020లో ఏం అవ్వలేదు అని చెప్పి మేబీ ఇతను ప్రెడిక్ట్ చేశాడేమో. అందుకని మనకి 2020లో ఇన్ఫర్మేషనే లేదు అసలు, నథింగ్. 2019 తర్వాత డైరెక్ట్లీ 2021కి వెళ్ళిపోయారండి. దిస్ ఈజ్ సో స్ట్రేంజ్. అంటే ఈ మూమెంట్లో ఐ డోంట్ నో మనం ఇది బిలీవ్ చేయొచ్చో లేదో తెలియదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ ఇతను చెప్పినవన్నీ చాలా అయ్యాయి. సో 2020 గురించి అసలు నో ఇన్ఫర్మేషన్. మేబీ పాండమిక్ వల్ల అది జీరో వెళ్ళిపోయిందేమో. ఐ లీవ్ ఇట్ టు యూ గైస్. మీరు కామెంట్లో తెలియజేయండి, మేబీ దిస్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్. ఓ మై గాడ్, నేను ఇంకోటి చూపించాలండి మీకు. ఇది చూడండి, నాస్ట్రాడామస్ బుక్లోనే రాసుంది. ఏంటంటే 2021లో ఏం రాసుందంటే, క్యారింగ్ ఇన్ఫెక్టెడ్ అన్బిలీవర్స్ అండ్ ప్లేగ్స్, మెనీ థింగ్స్ విల్ హ్యాపన్, 1 million souls విల్ డై. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ పాండమిక్, ఈ కరోనా వైరస్ ఈ 2020 తోటే ఎండ్ కాదు, 2021లో కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ సోల్స్ విల్ డై అంట అండి. అండ్ అన్బిలీవర్స్ అండ్ ప్లేగ్ గురించి, దీని గురించి కూడా మళ్ళీ రాశారు. లెట్స్ ఆల్ ప్రే గాడ్ దట్ నథింగ్ వర్స్ హ్యాపన్స్. సో చూడొచ్చండి, మనకి లోపలనే ఇలా స్టార్ బక్స్ కెఫే ఉందన్నమాట. మనం ఏదైనా బుక్ గ్రాప్ చేసుకొని వీ కెన్ గెట్ అ కాఫీ ఆర్ సంథింగ్, అండ్ దెన్ మనం కూర్చొని చదువుకోవచ్చు. అండ్ దెన్ ఇందాక మీకు చెప్పా కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారని చెప్పి. సో ఇక్కడ పైన చూడొచ్చండి, ఠాగూర్ అని కనిపిస్తుంది కదా మీకు, రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళది మోస్ట్లీ నాకు తెలిసి అందరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అనుకుంటా అండి. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి అనే బుక్కి అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి యూ కెన్ సీ హిమ్ దేర్. అక్కడ ఠాగూర్ గారిని చూడవచ్చు మీరు. అండ్ దిస్ మేక్స్ మీ సో ప్రౌడ్. ఇంత పెద్ద లైబ్రరీ, ఇట్లాంటి ఇంత పెద్ద బుక్ స్టోర్లో యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని చూడడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ దెన్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ that I'm coming from India. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇప్పుడు మనము ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇస్తాం కదా, ఇప్పుడు SATs అండ్ దెన్ IELTS,
ఇవన్నీ ఎగ్జామ్ రిలేటెడ్వి కూడా అన్ని బుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు బయాలజీ కానీ ఇక్కడ చూసుకుంటే మీరు మ్యాథ్స్, జియోమెట్రీ, కెమిస్ట్రీ అవన్నీ అసలు చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మన అంటే అదర్ సైడ్ అటువైపు అంటే అబౌట్ మన కల్చర్ గురించి, నేచర్ గురించి, అండ్ దెన్ వైల్డ్ లైఫ్ గురించి, అండ్ దెన్ మిస్టరీస్ గురించి, అవే కాకుండా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్. అసలు చెప్పాలంటే దర్ ఇస్ హ్యూమంగస్ ఆఫ్ నాలెడ్జ్ అండి ఇక్కడ ఇలాంటి లైబ్రరీస్ అండ్ బుక్ స్టోర్స్లో యాక్చువల్లీ. అంటే చూడొచ్చు మీరు, అసలు దెర్ ఇస్ ఎవ్రీథింగ్. మనకి స్పేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఫుడ్ గురించి, అసలు డయట్, ఎలాంటి డయట్ తీసుకోవాలని, పెయింటింగ్స్ ఎలా వేయాలి, కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ అండి. మనం అనుకుంటాం అసలు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్నెట్ అని, కానీ ఇలాంటి ప్లేస్కి మనం ఒక్కసారి వస్తే యూ విల్ డిస్కవర్ లాట్ మోర్ అండి. ఐమ్ బీయింగ్ వెరీ ట్రూ. మనం ఇంకా చాలా డిస్కవర్ చేస్తాం. అసలు తెలియని విషయాలన్నీ చాలా ఉన్నాయి అసలు ఇలాంటి ప్లేస్లో. ఐ వుడ్ సీరియస్లీ సజెస్ట్, అందరికీ చెప్తున్నాను, మీకు టైం దొరికితే ప్లీజ్ గో స్పెండ్ యువర్ టైమ్ ఇన్ అ లైబ్రరీ ఆర్ ఏదైనా బుక్ స్టోర్లోకి వెళ్ళి, సో దట్ యూ విల్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. మీరు అసలు సర్ప్రైజ్ అవుతారు, అరే ఇలాంటివి కూడా ఉంటాయా, అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందా అని చెప్పి యూ విల్ బీ సర్ప్రైజ్డ్. అండ్ యా, ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఇక్కడ ఉన్నాను. అండ్ దెన్ ఐ వుడ్ సీరియస్లీ సజెస్ట్, అందరూ యంగ్స్టర్స్ కానీ హూఎవర్ యు ఆర్, ప్లీజ్ గో అండ్ యూనో గ్రూమ్ యువర్ నాలెడ్జ్ ఇన్ ఎక్కడైనా ఇలాంటి బుక్ స్టోర్స్ కానీ ఇంకా ఏదైనా లైబ్రరీస్కి వెళ్ళి. యా, సో యా, దిస్ ఇస్ అమేజింగ్. వెళ్తున్నామండి. అండ్ దెన్ నేను ఒక వరల్డ్ మ్యాప్ తీసుకున్నాను, అండ్ దెన్ దాంతోపాటు ఒక బుక్ తీసుకున్నాను అనమాట, ఆన్సర్ బుక్, ఫాస్ట్ ఫ్యాక్ట్స్ అబౌట్ అవర్ వరల్డ్ అని చెప్పి. సో ఐ ఫౌండ్ దిస్ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ సీ. ఐ మీన్ చూడడానికైతే దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, అంటే హౌ డిడ్ హ్యూమన్ లైఫ్ సైకిల్ అవన్నీ అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. సో ఐ ఫౌండ్ దిస్ ఇంట్రెస్టింగ్. సో ఇది కొన్నాను. సో యా, ఐఎమ్ ఎట్ చెక్అవుట్ రైట్ నౌ. If I validate now, do I have to exit now or can I stay for a while? You can stay. It just gives you 2 hours for free. Oh. సో గైస్ చూసారు కదా, అది మన బార్న్స్ అండ్ నోబెల్ బుక్ స్టోర్ అనమాట. సో ఇప్పుడు నేను చూపించినందుకు ఇందాక చెప్పాను కదా, మనము ఇది ఇన్సైడ్ ఒక మాల్లో ఉందని చెప్పి, ఒక ఓపెన్ బ్యూటిఫుల్ మాల్ అండి ఇది. సో మనం అక్కడ మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అవుతుంది, ఒకసారి అది కూడా వెళ్ళి చూద్దాము. ఐ షో యూ గైస్ ద మ్యూజికల్ ఫౌంటైన్ ఆల్సో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. హోప్ మీకు అందరికీ నచ్చుంటుంది. అండ్ చూసాం కదా మనం బార్న్స్ అండ్ నోబెల్ అని చెప్పి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బుక్ స్టోర్స్ అండ్ లైబ్రరీస్. అండ్ అక్కడ మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కూడా చూసాం. అలానే నాస్ట్రాడమస్ది ఒక ప్రెడిక్షన్ కూడా, ఫన్నీ ప్రెడిక్షన్ కూడా చూసాం మనము. అండ్ దెన్ ఐ హోప్ మీకు అందరికీ నచ్చుంటుంది నా బ్లాగ్. అండ్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దెన్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అండ్ దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ దెన్ లెట్స్ రాక్ టుగెదర్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్.